వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం గ్రంథం ఏదైతే ఉందో అండి, అది కొన్ని కోట్ల మందికి అలాగే వెళ్ళిపోయింది. అలాగే అనేక గ్రంథాలు వెళ్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మీ దగ్గర నుంచి ఎక్కువగా తీసుకుంటున్న గ్రంథం ఏమున్నది? ఇది కృష్ణ దర్శనమే. కృష్ణ దర్శనమే. చాలా మంది అసలు మొదటి భాగం సత్యం గారు, నేను ఫస్ట్ నేను ఒక 3000 అంత ప్రింట్ చేశాను. నెమ్మదిగా అడుగుతారులేని ఎంత ఆశ్చర్యం అంటే ఆ 20 రోజుల్లో అయిపోయినా మేము అడిగిన వాళ్ళందరినీ ఆపమనాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే 5000 ప్రింట్ చేశాం. అవి అయిపోవడంతో ఆ తర్వాత మళ్ళీ 10,000 ప్రింట్ చేసి, జస్ట్ సంవత్సరం కూడా అవ్వలేదు నేను మొదటి భాగం రాసి, మళ్ళీ వెంటనే మళ్ళీ 10,000 ప్రింట్ చేసాం. అందరూ ఇదే అనమాట, మాకు 40 కావాలి, 20 కావాలి, మా స్నేహితులకి ఇస్తాం. ఎందుకంటే కృష్ణ భక్తులకి అంతగా ఆకట్టుకుంది మొదటి భాగం. సో ఇప్పుడు రెండో భాగం కూడా ఈ 4 రోజుల నుంచి చదివిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు అనమాట. అసలు కొంతమందికి ఆ రెండో భాగం కానీ చదువుతుంటే ఇంట్లో ఆ ఫ్లూట్ వాయిస్ వినిపించడం కానీ, వేణునాదం వినిపిస్తుంది కొంతమందికి, కృష్ణుని పరిగెడుతున్న గజ్జల శబ్దం వినపడుతుంది. ఎన్నెన్నో అనుభూతులు వాళ్ళ ఉండే భక్తి స్థాయిని బట్టి, వాళ్ళు ఎంత తన్మయత్వం చెందుతున్నారు బట్టి రకరకాలుగా అనుభవాలు వాళ్ళు జరుగుతున్నాయి. ఈ పుస్తకం చాలామంది అడుగుతున్నారు. ఎంతోమందిని ఆ పుస్తకం తర్వాత అంతగా ఆకర్షించిన పుస్తకం ఇది. మధ్యలో అమృత దర్శనం ఒకటి, అదేంటంటే అది మొత్తం అసలు ఈ జన్మజన్మల బంధాల గురించి రాసింది. భగవంతుడికి సంబంధించిన రాసిన వాటిలో కృష్ణ దర్శనం చాలా మందికి అవుతుంది. అందుకనే దాని వెంటనే ఇంగ్లీష్, హిందీలో కూడా నేను చేస్తున్నాను. చాలా మందికి ఎంతో మనస్సుకి ఎంతో హాయి ఇస్తుంది అనమాట. చక్కగా అప్పుడే ఒకసారి చదివిన వాళ్ళు రెండో రోజు మళ్ళీ వెంటనే 2 రోజులు మళ్ళీ మొత్తం చదివేశారు. ఈ 4 రోజులే ఏంటి, అప్పుడు 2 రోజు వచ్చి మనకి. అందులో చెప్పాను కదా, ఆ చివరి చాప్టర్లు అయితే ఆయనకు వచ్చి నాకు రాసుకున్నాడు అన్ని. దాంట్లో వాటితో మనసుకి ఎంతో ఆ అక్షరాల్లోనే మనకి ఆ ప్రేమతత్వం అలా వస్తుంది మనకి ఉంటుంటే. తిరుమలలో సప్తగిరుల గురించి తెలియజేస్తూ మీరు గ్రంథం ఇచ్చారు కదా గురుగారు, తిరుమల సంబంధించి కూడా మొత్తం అంతా కూడా వెంకటాద్రి వైభవం. వెంకటాద్రి వైభవం అని ఒక్కొక్క కొండ గురించి మనం ఎక్కుతుంటే విశిష్టత అనమాట. ఒక్కొక్క కొండ ఏమిటి ఎక్కడంలో వాటి గురించి విశిష్టతను వివరిస్తూ వెంకటాద్రి వైభవం అని ఉంటుంది. 7 కొండల గురించి అసలు ఏమిటి విశిష్టత, అలాగే దాని కుండలిని శక్తితో పోల్చడం గురించి కానీ, అలాగే దేవతలంతా కూడా అలా ఎక్కుతుంటారు. కొన్ని ఉదాహరణలు, కొన్ని జరిగిన విశేషాలు అవన్నీ రాస్తూ. ఎందుకంటే చాలామంది మనం ఏదో నడిచి ఎక్కుతున్నాం అనుకుంటాం కానీ ఎంతో విశిష్టత ఒక్కొక్క కొండకి. ఎందుకంటే ఎంతో మహర్షులు, దేవతలు నడిచిన మార్గాలు కదా అంతా. అవన్నీ కూడా చాలా మందికి వెంకటాద్రి వైభవం అని పుస్తకం చాలా ప్రాణం. అది చదివి ఆ శనివారం నడవడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఉంటుంది ఆ పుస్తకం. అవును అవును గురుగారు, అంటే ఇన్ని గ్రంథాలు స్వామివారే స్వయంగా వచ్చి మీకు చెప్పడము, ఎంత మాకు అందించడం ఇవన్నీ చేస్తున్నారు కదా. మీ దగ్గరికి ఎంతోమంది ఆర్తితో వస్తున్నారు, ఎంతోమంది వారి యొక్క సమస్యలు మెసేజ్ల రూపంలోనో మెయిల్స్ రూపంలో పంపిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని మీరు స్వామివారికి విన్నవించే సమయం ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. నేను ఒకటి చెప్తానమ్మా, మనము నాకు విన్నవించడం అని కాదు, వాళ్ళు ఆయనకే వినిపించుకోవచ్చు డైరెక్ట్గా చక్కగా. ఆయన వింటూనే ఉంటాడుగా, ఆయన లేనిదేవారు మనందరి లోపల మాట తొందరగా వింటారు. అలా అదేం లేదు, ఆయన అందరి మాట వింటాడు. ఆయన మాట ఎవరి మాట విండు, మనం ఆర్తితో అడగాలే కానీ. ఎక్కడెక్కడ వాళ్ళనో ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ క్షణంలోనే ఆయన వింటాడు. నేను ఏంటంటే పొద్దున ఉదయం ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటున్నాను, ఆయన అందరినీ చల్లగా కాపాడు, నీకోసం ఇంతమంది తప్పిస్తున్నారు, తాపత్రయపడుతున్నారు, వాళ్ళందరినీ ఆ విధంగా అనుగ్రహించు. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు మస్తు మెసేజ్ పెట్టి వాళ్ళలో కొంతమంది అంటుంటారు, సార్ మేము 16 ఏళ్ళు అయింది స్వామివారి దగ్గర మాకు పిలుపు రావట్లేదు, ఇంకా పిలవట్లేదు ఆయన, మాకు వెళ్ళలేకపోతున్నాం, 8 ఏళ్ళ నుంచి వెళ్ళలేకపోతున్నాం అని. అక్కడ అంగ ప్రదర్శన అని ఉంటుంది. ఒకప్పుడు మనకి చాలా బాగుండేది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఏడావిడి అన్నీ రావడంతో, కానీ పాత రోజుల్లో అది జస్ట్ పుష్కరంలో అలా స్నానం చేసి తెల్లవారుజామున 2 గంటలకు నుంచుంటే చాలు, అందరినీ పంపించేవాళ్ళు. సుప్రభాతం స్టార్ట్ అవగానే అంగ ప్రదర్శన పంపించేసేవాళ్ళు కూడా. చక్కగా అంగ ప్రదర్శన చేసి వచ్చేవాళ్ళు. అండ్ ఆ రోజుల్లో ఇన్నిసార్లు చేయాలని నియమం కూడా లేదు. కొంతమంది 3 సార్లు చేసేవాళ్ళు, ప్రదర్శన చేసేవాళ్ళు, 4 సార్లు చేసేవాళ్ళు. అండ్ వాళ్ళతో పాటు పక్కన కొంచెం సర్దడానికి ఎవరైనా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా పెరిగిపోవడంతో వాళ్ళు దానికి టోకెన్లు ఇచ్చి 350ని రోజుకి 350 మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తున్నట్టున్నారు. ఆ టోకెన్లు మొదట్లో అక్కడ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆన్లైన్ చేసేసారు. రాను ఇదైపోయి. ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేదంటే
ముఖ్యంగా కొంచెం వసతి ఉన్నవాళ్ళు ఈ చిత్తూరు దగ్గర జిల్లాలో వాళ్ళు ఉంటారు, నెల్లూరు. ఉమ్, వాళ్ళు ప్రతి పౌర్ణమికి కొంతమంది అంగప్రదక్షిణకి వెళ్ళేవాళ్ళు. ఉమ్, ఉమ్, అసలు ఏంటి, ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు పౌర్ణమి అంటే అంగప్రదక్షిణ చేసి రావటే స్వామికి అలా అనుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కష్టం అయిపోయి ఇప్పుడు ఆన్లైన్ టోకెన్లు దొరకట్లే. సో పాపం కొంతమంది నాకు మెసేజ్ పెడుతుంటారు అనమాట, మేము ఇలా చేస్తున్నామండి, మాకు ఇప్పటికీ దొరకట్లేదండి అని. సో స్వామికి పొద్దున్న నమస్కారం పెట్టుకున్నప్పుడు నేను విన్నవిస్తాను, ఆయన ఇలా వీళ్ళందరూ ఎన్నో రకాలుగా ఒకళ్ళ దర్శనం దొరకట్లేదు, అసలు ఒకసారి నీ దగ్గరికే రాలేకపోతున్నాం. కొంతమంది ఏమో శ్రీవారి సేవకు వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళకి దొరకదు పాపం. శ్రీవారి సేవకు వెళ్ళాలంటే మేము ఇంతమంది కావాలి, ఒకసారి కుదరదు. వీళ్ళందరిని అనుగ్రహించిన ఆయన అని చెప్పి ప్రతిరోజు నమస్కారం పెట్టుకుంటున్నాను. వాళ్ళందరినీ ఆయన అనుగ్రహిస్తున్నాడు, అందరితో పాటు వెళ్ళి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహించాడు? అందరినీ అనుగ్రహిస్తున్నాడు, చక్కగా వెళ్తారు. ఇప్పుడు నాకు ఏమైందంటే ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఆయన అన్ని చోట్ల ఉంటాడు కదా. అసలు మనం ఎప్పుడు ఏంటి, గురువుల్ని కూడా ఫిజికల్ ఫామ్కి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. నాకు రోజు 400-500 మెసేజ్లు పెట్టేస్తున్నారు కావాలని ఉంది అంటూ. ఇప్పుడు ఆయన చక్కగా మీకు ఆయన కనపడుతున్నప్పుడు మనం రూపంలో ఉన్న మేమంతా ఎందుకు? నాకేంటంటే భగవంతుడి అనుగ్రహంతో పూర్వజన్మ సుకృతంతో ఇవన్నీ రావాలంటే ఒక ఫిజికల్ ఫామ్ ఉండాలి కదా. ఎవరో రాయాలి, ఇవన్నీ రావాలి లోకానికి. రావటం వరకే నాది, అంతకంటే నాకు అంత దాంట్లో లేదు నిమిత్తం. సో అవన్నీ వెళ్ళిపోతుంటే కాలానుక్రమంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సో మీరు అందరూ కూడా ఇలా మెసేజ్, నేను ముందు వెనకాలుగా అప్పుడప్పుడు పిలుస్తున్నాను ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళందరినీ కూడా. ఇంకా 7-8 వేల మంది ఉన్నారు ఇలా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయనకి చక్కగా దండం పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న ఆలయం పెట్టుకోండి, నమస్కారం. స్వామివారిని కొలవడం ముఖ్యం. నేను చేసేది కూడా రోజు అంతే, రోజు పొద్దుని ఉదయాన్నే మీ అందరి తరఫున ఆయనకు నమస్కారం పెడతాను. అందుకని హ్యూమన్ ఫామ్లో మనం ఉన్నప్పుడు మనమంతా మనుషులం, సామాన్య మానవులం. మనకంటే అసలు శక్తి ఆయన. ఆ శక్తిని పట్టుకుంటే ఇంకేం అక్కర్లేదు. మహాశక్తిని పట్టుకుంటే ఆయన అన్నీ వింటాడు. ఇప్పుడు ఇలా ఉంటాడు కానీ మన మాటలన్నీ వింటాం, మనం అన్నీ వింటాడు నిత్యం. వీళ్ళందరినీ నేను చూస్తాను కూడా, ఇలా అడిగిన వాళ్ళందరినీ ఎన్ని విధాలుగా ఆయన తీరుస్తున్నాడో నిత్యం. వాళ్ళందరికీ ఎన్నో కోరికలు తీరుస్తుంటాడు. నేను ప్రతిరోజు అందరి తరఫున దండం పెట్టుకుంటా స్వామివారికి. స్వామి వీళ్ళందరినీ కాపాడు, నీ పిల్లలు నువ్వు దగ్గర తెచ్చుకో అంటే. ఒక్కసారి పాపం కొంతమంది వాళ్ళ ప్రారంభ కర్మల వల్ల ముందు వెనకాల అవ్వాయి, ఇంకా కాలం కష్టపడుతున్న వాళ్ళని నాయన వాళ్ళు కష్టపడలేకపోతున్నారు, ఇంకా వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం, తొందరగా వాళ్ళ బాధ తీర్చిన ఆయనకే వినవించుకుంటాను నేను. అలా రోజు ఉదయం అందరి తరఫున ప్రార్థిస్తాను నేను, ప్రతి ఒక్కరు. నేనంతా అంటాను, ఆయనంత కరుణా సముద్రుడు ఇంకొకడు లేడు, అంత ప్రేమ స్వరూపుడు. ఆయన అందరినీ చూస్తున్నాడు, తప్పకుండా మీ అందరి కోరికలు ఆయన తీరుస్తాడు, మిమ్మల్ని అన్ని చల్లగా చూస్తాడు కూడా ఆయన. ఎందుకంటే రాబోయే కాలంలో స్వామివారి పైన, స్వామివారు అంటే అన్నమయ్య వీళ్ళందరూ వర్ణించినట్టుగా ఆయన వర్ణనలు ఏదైనా మాకైనా కీర్తన రూపంలో కానీ ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గురుగారు? చూద్దాం, ఇప్పుడు ఏం అనుకోలేదు ప్రస్తుతానికి. స్వామి అనుగ్రహం ఆయన. ఇప్పుడు నేను కృష్ణుడితో సంవత్సరం క్రితం నేనే అనుకోలేదు, కృష్ణుడితో రాస్తామని మనం. అలా స్వామివారు ఎలా అనుగ్రహిస్తే అలా జరుగుతుంది. ఆ మధ్య గతంలో ఒక మాట చెప్పారు గురుగారు, శ్రీరాములు వారు మనం అదొకటి ఉంది అలా రాయాలని. అది ఇప్పుడు నేను అదే అనుభూతున్నాను. అదొక్క పుస్తకం, ఎందుకంటే మనకి అంత వివరంగా తెలీదు. ఇప్పుడు చెప్తున్నానే, ఇప్పుడు అందరూ డిస్టార్ట్ చేసినట్టు రకరకాలు వచ్చేసి, ఈ సినిమాలు వచ్చేసి అసలు ఏది ఎట్లా ఉంటుంది చేసి లేకుండా, అసలు ఆయన మానవ రూపంలో అడవుల్లో సంచరిస్తూ సాక్షాత్ భగవంతుడే. మనం ఇన్ని ఫెసిలిటీస్ ఉండే మనం ఏదో ఇది లేదు అది లేదు అనుకుంటామే, అటువంటిది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటూ ఆ చెట్ల మధ్య ఆ కొండలు ఎక్కుతూ రాళ్ళు ఎక్కుతూ వెళ్ళారే సీత. ఎంత కష్టాలు పడి ఉంటాడు కదా ఆయన. సో అన్ని సంవత్సరాల పాటు వెళ్ళారు కదా వనవాసంలో. అలా వెళుతున్నప్పుడు జరిగిన రకరకాల సంఘటనలు అన్నిటితో ఆయన అనుగ్రహంతో రాయాలి నెక్స్ట్ రాయబోయే పుస్తకం అది.